హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసం. పచ్చిమిర్చి వేసి దానికి కావాల్సినవి బెండకాయ, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి రెండు కలిసి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు కడాయి వేడైంది కదా, 1 స్పూను ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసుకుందాము. కొన్ని వేసుకొని వేయిద్దాం. ఇవి బాగా వేగాలి. ఇట్లా వేయించుకొని చేస్తే కూర జిగురు రాకుండా ఉంటుంది. నేనైతే ఇలానే చేసుకుంటా. ఇలా కొన్ని వేసి వేయించుకొని పక్కకు తీసి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను. ఇంకా కొద్దిగా వేగాలి, ఇలా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేగినవి ఇప్పుడు తీసి పక్కకు తీసి మళ్ళీ వేరే వేసుకుందాం మార్చుకొని. ఇవి వేగినవి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా మిగిలిన బెండకాయలు వేసుకొని ఫ్రై చేద్దాం. ఇలా మాడకుండా వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా ఈ జిగురంతా పోయినాక తీద్దాము. ఇంకా కొద్దిగా వేగాలి. ఇవి వేగినాయి కదా బెండకాయ, ఇంకా సైడ్కి వేసుకుందాం. ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఆవాలు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బెండకాయ ఇందులో వేసుకుందాం. వేయించి పెట్టుకున్న బెండకాయ నేనైతే కేజీ బెండకాయ తీసుకున్నా. మిర్చి మీ కారం ఉప్పు తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చితో చేస్తున్నా నేను. ఆయిల్లో ఇలా 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్, జీలకర్ర మెంతి పౌడర్ 1 స్పూన్. ఇది నేను ప్రతి కూరలో వేస్తాను ఫ్రైలో. 2 నిమిషాలు మగ్గినాక ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, ఎల్లిపాయ వేసి ఇది వేసుకుందాం. లేవు 1 స్పూను ఉప్పు వేసుకుందాం. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, వేసుకున్నాక కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గే వరకు, పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయే వరకు ఉడకనియాలి. జిగురు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఉడికింది మొత్తానికి. కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. ఒక్కసారి కలుపుకొని తీసేసుకుందాం. ఫైనల్గా వేడి వేడి బెండకాయ రెడీ. నేనైతే ఇలా చేసుకుంటాను.
ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.